వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ వందల మందికి గుండు కొట్టేసిన ఘనుడు. టీచర్కు టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల. షాకింగ్ న్యూస్, కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్, తప్పిన పెను ప్రమాదం. ఈ మధ్య కాలంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం సాధారణంగా కనిపిస్తూనే ఉంది. ఈ బట్టతలతో బయటికి వెళ్లాలన్నా, ముఖ్యంగా యువకులు పెళ్లి విషయంలో అయినా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇదే అసహాయతను అవకాశంగా మలుచుకుని ఓ సెలూన్ షాప్ ఓనర్ జనాల చూపును తన వైపుకు తిప్పుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి ఎస్ఎంలో ప్రకటన చేశాడు. హైదరాబాద్ పాత బస్తీలోని తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. వకీల్ ఒక్కొక్కరికి దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుని గుండు కొట్టి కెమికల్స్ రాసి పంపించాడు. గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు కూడా పెట్టి వెళ్ళిపోయాడు. కొంతమందికి రియాక్షన్ అయ్యి బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కానీ ఉన్న వెంట్రుకలు పోయాయని వందలాది మంది యువకులు లబోదిబ్బోమంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్పై టీడీపీ నేత వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. తనకు పదే పదే ఫోన్ చేసి కోరిక తీర్చాలంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు తెలిపారు. మీరు దళితులు, మా పార్టీ అధికారంలో ఉంది, నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. అదొక కారణం చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ, తల్లికి కూడా ఆధార్ కానీ, తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైంలో 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తుపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2 మే 2 నుంచి 6వ తేదీలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 2 షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19, 20 తేదీల్లోనే ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటీవలే విదాయమూర్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నల్లయ్యలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేసిన 285 అడుగుల ఎత్తైన కట్అవుట్ కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. జీవి త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చూసారుగా ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం
మా ఛానల్ 10 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.